అన్న చెప్పండి, ఈరోజు ఏదైతే పరకామణి వ్యవహారంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కానీ ఆయన మాట్లాడిన విధానం కానీ గతంలో ఏదైతే వ్యవస్థల మీద దాడి చేశాడో అదేవిధంగా దాడి చేసినట్టు ఉందా, లేకపోతే ఏమైనా డిఫరెంట్గా మనకి కనిపించింది అంటారు? గతంలో ఏ విధంగా దాడులు వ్యవస్థల మీద దాడి చేసి వ్యవస్థలను నాశనం చేశాడో ఈ రోజున కూడా అదే జరుగుతుందండి. పరకామణి విషయంలో ఒక సిఐ గారు సాక్ష్యం చెప్పడానికి వస్తే అతను ఎలా మరణించాడో కూడా తెలియదు. మరి అనకూడదగిన కూటమి ప్రభుత్వం ఎందుకంత ఉదాసీన వ్యవహారంతో ఉంటుందో తెలియదు. అలాగే మొన్న మాట్లాడతాడు అతను ప్రెస్ మీట్ పెట్టి, ఒక $7 కదా జరిగింది అంటాడు. $7 ఏంటండి? $7 జరిగితే మీరు 150 కోట్ల ఆస్తుని ఎలా రాయించుకున్నారు? అంటే హిందూ భక్తుల మనోభావాలు కానీ హిందూ మతం మీద ఇది కానీ మీకేం ఉండదా? ఎలా పడితే అలా మాట్లాడేయడమా? మత విద్వేషాలని, మతాల మధ్య చిచ్చుని రెచ్చగొట్టడం గతంలో కూడా ఇదే జరిగిందండి. ఈ రోజున కూడా ఇదే జరుగుతుంది. వ్యవస్థలను పోయిన 5 సంవత్సరాల కాలంలో కూడా అతను వ్యవస్థలను నాశనం చేశాడు. ఏ వ్యవస్థను కూడా విశ్వాసంతో మంచిగా నడిపింది లేదు. ఈ రోజున అదే జరుగుతుంది. అంటే గతంలో మనం చూసాం, స్వామీజీని పట్టుకొని ఆయన మత విశ్వాసాన్ని నమ్ముతున్నట్టు మనని నమ్మించాడు కదా. ఇప్పుడు ఆ నమ్మకం ఎందుకు పోయిందంటారు ఆయనలో? సార్, అతను హిందూ ఓట్ల కోసమే చేశాడు తప్ప సార్ గతంలో చూసుకోండి, అతను ఓ ప్లేస్కి వెళ్ళి నదిలో స్నానం చేసి హిందూ మతంలో కన్వర్ట్ అయినట్టు వచ్చాడు. సరే, నువ్వు హిందూ మతంలో కన్వర్ట్ అయ్యావు, కానీ ఆ రోజున టీటీడీ సెట్ మీ ఇంట్లో ఎంచుకున్నావు తప్ప తిరుమల తిరుపతి దేవస్థానానికి భార్య సమేతంగా నువ్వు ఎన్నిసార్లు వెళ్ళావు? ఏ రోజైనా వెళ్ళావా? ఒక్కసారైనా సీఎం హోదాలో నీ భార్యను తీసుకొని టీటీడీకి తిరుమల తిరుపతికి వెళ్ళావా? వెళ్ళలేదండి. అతను ఏంటంటే హిందూ ఓట్లను కొల్లగొట్టడానికి ఇటువంటివి చేస్తాడు. కొంతమంది స్వామీజీల దగ్గరికి వెళ్తాడు, వాళ్ళ దగ్గర కూర్చుంటాడు, వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నట్టు నటిస్తాడండి, అంతే. అంటే ఇక్కడ మన విజయవాడలో చూసుకుందాం, విజయవాడలో అయితే గుళ్ళు కొన్ని రోడ్డు కట్ట వస్తుంది, వైండింగ్లో పక్క జరిపిన దానికే చాలామంది గగ్గోలు పెట్టిన ఈ స్వామీజీలు అందరూ ఇప్పుడు ఏమైపోయారంటారు? అసలు ఎందుకు ఒక పక్కన కొమ్ము కాస్తున్నారు? చంద్రబాబు నాయుడు అంటే వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఈయన జగన్మోహన్ రెడ్డి అనగానే ఎందుకు బయటికి రావట్లేదు అంటారు? భయమా, లేకపోతే వేరే రకంగా అతను లబ్ధి పొందినారు కాబట్టి రావట్లేదు అంటారా? సార్, ఇప్పుడు ఇతను వెళ్ళిన స్వామీజీల గత చరిత్ర తీసుకోండి. వాళ్ళు సంపూర్ణంగా హిందూ మత ప్రచారాన్ని చేసి హిందూ మత వ్యాప్తికి దోహదపడిన స్వామీజీలు కాదండి. వీళ్ళు ఒక ప్యాకేజీ టైప్ స్వామీజీలు అండి. వాళ్ళని పెట్టుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇతను అనుకూలంగా చెప్పించుకునేవాడు తప్ప మనస్ఫూర్తిగా వెళ్ళింది లేదు, వాళ్ళు మనస్ఫూర్తిగా చెప్పింది లేదు. అదండి. ఇప్పుడు దేవుడు అంటే సొమ్ము అంటే అది జనాలకు సంబంధించిన సొమ్ము, అది అందరు భక్తులు విశ్వాసానికి సంబంధించిన సొమ్ము, ప్లస్ దాన ధర్మాలు చేసిన సొమ్ముని ప్రజలకు మళ్ళీ ఎలాగ అభివృద్ధి చేయాలా, గుడితో పాటు ప్రజలకు ఏం అందియాలని చూసే దాన్ని కూడా ఆ కంచంలో పెట్టే తిండిని కూడా లాక్కోవటాన్ని ఎలా చూస్తారు? అటు పేద ప్రజలకు ఇచ్చేవాళ్ళు, ఇటు ఉన్నవాళ్ళకి అందరూ తినేవాళ్ళు, అదే దానికి సంబంధించిన ఏదైనా కానీ. అలాంటి దాన్ని తీసుకున్న వాడిని ఏమనాలంటారు? గతంలో కూడా ఇతను హిందూ ట్రస్టుల నుంచి, హిందూ మూలధన వీటి నుంచి కొన్నిటికి మళ్ళీ ఇచ్చారు సార్. హిందూ భక్తులు ఆ గుళ్ళో హుండీలో వేసే డబ్బులు హిందూ మత వ్యాప్తికి, హిందూ మతం అభివృద్ధి చెందడానికి, హిందూ మతానికి చెందిన వ్యక్తులకి లబ్ధి పొందడానికి ఇస్తారండి. అందులో లేని వాళ్ళు ఉంటారు, పేదలు ఉంటారు, వాళ్ళకి ఏదో లబ్ధి చెందాలి ఏదో రకంగా ఆ మతం నుంచి అని ఉంటుంది. ఆ భక్తుల మనోభావాలను కూడా పక్కన పెట్టి ఆ ఆస్తులను కూడా కొల్లగొట్టి దారి మళ్లించిన సంఘటనలు గత ప్రభుత్వంలో జరిగినాయండి. మరి ఎందుకని అలసత్వం ఉందంటారు ఈ గవర్నమెంట్? మరి ఎందుకు అలసత్వం ఉంటుంది? కూటమి వచ్చాక అర్థం కావట్లేదండి. అంటే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు అండి అతను. అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్ని వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నాడు. దానికి ఉదాహరణ మన సిఐ గారు పరకామణి కేసులో సాక్ష్యం చెప్పడానికి నైట్ బయలుదేరిన సిఐ ఉదయం రైల్వే ట్రాక్ పక్కన చనిపోయి ఉన్నాడు. అది ఒకటే ఉదాహరణ అండి. అదేవిధంగా చూస్తుంటే గతంలో ఏదైతే ఆయన పరిపాలన మంచిగా జరిగింది, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే పరిస్థితికి వచ్చింది, ఎవరిని పట్టించుకోవట్లేదని చెప్పి అంటున్నాడు. నిజంగానే ఆయన టైంలో బాగుంది, ఈ గవర్నమెంట్ రాగానే సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే స్థాయికి దిగిపోయిందంటారా? సేవ్ ఆంధ్ర అనే పదం నీ హయాంలో చెప్పారండి. గత గవర్నమెంట్లో సేవ్ ఆంధ్ర పదం చెప్పారు. కాకపోతే ఎవరిని నువ్వు బయట తిరగనవలా. ఏ ప్రతిపక్షాన్ని వచ్చినా గొంతు నొక్కేసోడి పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని ఈ రోజున స్వేచ్ఛ ఉందండి. దేనికి సేవ్ ఆంధ్ర అని మీరు వాడుతున్నారండి? ఇప్పుడు ఈ గవర్నమెంట్ ప్రజలను స్వేచ్ఛగా తిరగనిస్తుందని సేవ్ ఆంధ్ర వాడతారా? పత్రికల వాళ్ళని, ప్రెస్ వాళ్ళని కూడా స్వేచ్ఛగా మాట్లాడి ప్రెస్ మీట్లు కూడా తీసుకుంటుంది. ప్రజలు కూడా అలా మాట్లాడుతున్నారండి. అప్పుడు కాదండి ఇప్పుడు కాదండి సేవాంధ్ర. అప్పుడు నీ గవర్నమెంట్ పరిపాలన సేవాంధ్ర అనే పదం బాగా బలంగా వినబడింది కాబట్టి 150 సీట్లు ఉన్న నువ్వు 11 సీట్లకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా పోయావు.
అదేవిధంగా లక్ష్మీభారతి గారు మాట్లాడుతూ ఉన్నారు, విద్యావ్యవస్థని లోకేష్ భ్రష్టు పట్టిస్తున్నాడు, డెవలప్మెంట్ చేయబోగా పిల్లలను కూడా చెడగొడుతున్నాడు, అక్కడ యాక్షన్ కట్టే తప్పితే ఏమీ లేదు, వీళ్ళు ప్రచారం కోసం తిరుగుతూ ఉన్నారని చెప్పి మాట్లాడుతుంది కదా. వెళ్ళమనండి లక్ష్మీ పార్వతిని, జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని స్కూల్కి వెళ్ళమండి. ఆ రోజు స్కూల్ పిల్లలకి ఇచ్చిన డ్రెస్ ఏంటి, ఈ రోజు ఇచ్చిన డ్రెస్ ఏంటి, ఆ రోజు స్కూల్ పిల్లలకి పెడుతున్న ఫుడ్ ఏంటి, ఈ రోజు పెడుతున్న ఫుడ్ ఏంటి. ఏమంటే గుడ్డు మీద కూడా అతను బొమ్మ వేసుకున్నాడు సార్. ఈ రోజు వెళ్ళి చూడండి మీరు, గుడ్డు మీద ఎక్కడ బొమ్మ ఉండదండి. స్కూల్ డ్రెస్సుల మీద లేవండి, స్కూల్ బ్యాగుల మీద లేవండి. వ్యవస్థని భ్రష్టు పట్టించి స్కూల్ని నాడు నేడు అని చెప్పి కొన్ని డబ్బులు కొల్లగొట్టడానికి, టెండర్లు వేసి కొల్లగొట్టడానికి గత ప్రభుత్వం ప్రయత్నించిందండి. ఈరోజు కాదండి, ఈరోజు అంతా జెన్యున్గా మౌఖికంగా పారదర్శకంగా జరుగుతుందండి. అదేవిధంగా పరకామణి కేసులో ఎవరైతే పాల్పడ్డాడో ఆయన వచ్చి నేను నా డబ్బులు వెనక్కి ఇచ్చేసాను, నన్ను ఇంకా భయపెడుతున్నారు, చంపడానికి ప్రయత్నం చేసే విధంగా భయపెడతా ఉన్నారు అన్నట్టు మాట్లాడుతాను. దాన్ని ఎలా చూస్తారు మీరు? అతను నన్ను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు కదా సార్, నేను చేసింది చాలా తప్పు, దేవదేవుడి డబ్బుని అలా దొంగిలించడం నేను చేసిన తప్పు కాబట్టి నాకు ప్రాయశ్చిత్తం అయింది కాబట్టి ఆ డబ్బుని నా ఆస్తిని టీటీడీకి రాసి ఇచ్చేస్తున్నానని ప్రకటించాడండి. అతనే స్వయంగా వచ్చి చెప్పి ప్రాయశ్చిత్తం అయిందంటే, నువ్వేమో $7 జరిగింది, ఇది చాలా చిన్న తప్పు, చాలా చిన్న చోరీ, దీన్ని రాదంతం చేస్తున్నారంట. $7 చోరీ జరిగితే దగ్గర కోట్ల ఆస్తిని మీరెందుకు రాయించుకున్నారండి? అసలు దేవుడు డబ్బులు చోరీ జరిగిన దాన్ని కూడా ఎంకరేజ్ చేయడం అంటే ఇది హిందువులు ఏ విధంగా పరిగణించబడుతుంది నాకు అర్థం కావట్లేదు. ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటారు సార్? రియాక్ట్ అవ్వట్లేదంటే ఇది మత విశ్వాసాలకు సంబంధించింది. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. కాకపోతే ఏంటంటే కులాల మధ్యన, మతాల మధ్యన, అన్నిటి మధ్యన కూడా విద్వేషం ఏదో రంగా రెచ్చగొట్టి తన పబ్బం మళ్ళీ గడుపుకోవాలని చూస్తున్నాడు. కానీ ప్రజలు ఎక్కడ అధికార దాహం కోసం ప్రయత్నం చేస్తారు. అంతేనండి, ఆయనకు కావాల్సింది అదే కదా సార్. 5 సంవత్సరాల్లో ఏ రోజైనా ప్రజల మధ్యకి, ఈ రోజున చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ ప్రజల మధ్యలో ఎంత ఇదిగా తిరిగి వాళ్ళ పరిస్థితులను అవగాహన చేసుకొని వాటికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. ఏ రోజైనా పరదాలు లేకుండా ఒక్కరోజు నువ్వు బయటకు వచ్చావా? ఆఖరికి రైతులు తుఫాను వల్ల నష్టపోయారంటే ఆ పొలంలో సెట్ వేసుకొని చూశాడండి ఈయన. అదే చంద్రబాబు గారు నీళ్ళల్లో దిగి నడుస్తున్నారు. ఫోటో పిచ్చి పట్టిందంటే కళ్యాణ్ గారు నీళ్ళల్లో దిగి వాస్తవమైన పరిస్థితులు తెలుసుకొని పరిష్కరించి అంటే వీళ్ళకి ఫోటో పిచ్చి ఉంది కాబట్టి అట్లా తిరుగుతున్నారంట. ఎవరికి ఫోటో పిచ్చి సార్? నీకా వాళ్ళగా? ఆ రోజున పాస్ పుస్తకాల మీద ఫోటో వేసుకుంది ఎవడ ఆస్తుల మీద వేసుకుంటావు? నువ్వు వేసుకున్నావు. పిల్లలకి ఇచ్చే కోడిగుడ్ల మీద వేసుకున్నావు, స్కూల్ బ్యాగుల మీద వేసుకున్నావు, పిల్లలకి ఇచ్చే షూ మీద వేసుకున్నావు. దేని మీద ఫోటో లేదు నీ చెప్పు? ఈ రోజున అటువంటి పరిస్థితి ఒక్క దాని మీద ఫోటో ఉందని చూపించు. ఫోటో పిచ్చిగాడివి నువ్వు, పబ్లిసిటీ పిచ్చిగాడివి నువ్వు, 1000 కోట్లు తగలబెట్టావు ప్రజాధనాన్ని. అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లగ్జరీలకు అలవాటు పడ్డారు, ప్రజల సొమ్ము నీళ్ళపాలు చేస్తున్నారు, జలసాల కోసం తిరుగుతూ ఉన్నారని చెప్పి అంటున్నాడు. దాన్ని ఎలా చూస్తారు? లగ్జరీ లేని సార్, తాడేపల్లి నుంచి వెంకటపాలెం అవతల ఒక మీటింగ్ పెడితే తాడేపల్లిలో ఉన్న నీ ఇంటికి వెంకటపాలెంకి ఎంతండి? 7-8 కిలోమీటర్లు ఉంటుంది. నువ్వు హెలికాప్టర్లో వెళ్ళినోడివి. లగ్జరీ అనేది నువ్వు స్పెషల్ ఫ్లైట్లో తిరిగినోడివి. ఈరోజు నాకు సాధారణ ఫ్లైట్లో తిరుగుతున్నావు. ఈరోజు లోకేష్ గారి ఖర్చు కూడా తన సొంత డబ్బులు పెట్టుకుని తిరుగుతున్నాడు. నీలాగా గవర్నమెంట్ సొమ్ముని 1000 కోట్లు తగలబెట్టలా. నీ కొంపకి 12.5 కోట్లు పెట్టి కంచేసుకున్నావు. నీ ఇంట్లో ఎలుకలు పట్టడానికి 1,36,00,000 ఖర్చు పెట్టారు. సమోసాలకి బిస్కెట్లకి 3 కోట్లు ఖర్చు పెట్టావు. ప్రజాధనాన్ని నాశనం చేసి, వ్యవస్థలను నాశనం చేసి, ఈ వ్యవస్థలో ఉన్న సొమ్ముని ఇంకో దానికి దారి మళ్ళించి నాశనం చేసింది నువ్వు చేసావు. కాబట్టి నీకు 150 సీట్ల నుంచి 11 సీట్లకి పడేశారు. అదేవిధంగా వీళ్ళ మీద 420 కేసులు పెట్టాలా? ప్రజలు మోసం చేసి అధికారంలోకి వచ్చారు కాబట్టి 420 కేసులు పెట్టాలని అడుగుతున్నాడుగా. 420 కేసులు అసలు నీ మీద పెట్టాలి సార్. 11 ఈడీ కేసులు ఉన్నాయి. ఈరోజు పరకామణి కేసు నీ వంకే ఏళ్ళు చూపెడుతుంది, లిక్కర్ కేసు నీ వంకే చూపెడుతుంది, అలాగే అనేక కేసులు ఏళ్ళన్నీ నీ వంకే చూపెడుతున్నాయి. కాకపోతే ఆ సాక్షులందరికీ ఈ కూటమి ప్రభుత్వం గట్టిగా భద్రత కల్పించాలి. మెయిన్ ఉదాసీనంగా ఉండకూడదండి, భద్రత కల్పించాలి. కల్పిస్తే నీ మీద 420 కాదు, అసలు ప్రపంచంలోనే ఎవరి మీద ఒక రాజకీయ నాయకుడి మీద లేనన్ని కేసులు నీ మీద ఉన్నాయి. అదేవిధంగా చూస్తుంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పరిపాలన గాలి కొదేసి గాలిలో తిరుగుతూ ఉన్నారని ఒక పక్కన చెబుతాను, ఇంకో పక్కన నేను చేసేది అభివృద్ధి 2029 నేనే వస్తానని చెప్పే విధంగా ప్రయత్నం చేయడాన్ని ఎలా చూస్తారు? అవునండి, ఆ రోజున పరిపాలన గాలి కొదిలేసి తాడేపల్లి కోటలో కూర్చుందో నువ్వు. ఈ రోజున వాళ్ళ ప్రజల సమస్యలు పట్టించుకోవడానికి స్వయంగా వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళు ఉండే పరిస్థితులన్నీ అవగాహన చేసుకుని వాళ్ళకి ఏం కావాలో అవి కల్పించి చేస్తుంది కూటమి ప్రభుత్వం. గాలి కొదిలి ప్యాలెస్లో కూర్చొని
హెలికాప్టర్లో తిరిగే ప్రజల సొమ్ముతో గాలికి వదిలేసినోడివి నువ్వు. అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తున్నారు, నేను ఉండగా ప్రైవేట్ పరం చేయలేదు, నేను కట్టానని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు పీపీ విధానాన్ని కూడా ఆయన P4 విధానం తీసుకొచ్చి పీపీ విధానం ద్వారా కట్టబోతున్నారు. ఈ మేము కోటి సంతకాలు సేకరణ చేశాం కాబట్టి ఈ గవర్నమెంట్ బత్రాఫ్ చేయాలనే విధంగా గవర్నర్ని కలుస్తాం అనే విధంగా మాట్లాడతాను, ప్లస్ కేసు పెడతా ఉంటున్నారు. దాన్ని ఎలా చూస్తాను సార్? ఆ రోజున సెంట్రల్ గవర్నమెంట్ మన రాష్ట్రానికి 12 ఎన్నో కొద్దిగా అటు ఇటుగా కొన్ని మెడికల్ కాలేజీలు కేటాయించిందని, అలాగే కొంత ఫండ్ కూడా ఇచ్చింది సార్. దగ్గర 800 కోట్లు ఎంతో సుమారుగా, అంతగా తెలియదు సుమారుగా. ఆ 800 కోట్లను కూడా నువ్వు దారి మళ్లించావు. ఈ కేటాయించిన మెడికల్ కాలేజీలో ఒక్క దాన్ని కూడా అతను కట్టలేదు సార్. కనీసం మన పక్కన ఉన్న ఎయిమ్స్కి కృష్ణానది నుంచి వాటర్ ఇవ్వలేదు సార్. ఇతను కృష్ణానది నుంచి వాటర్ ఇవ్వలేదు, కృష్ణా నుంచి వాటర్ ఇవ్వలేదు సార్. అటువంటి దుర్మార్గం ప్రకటించినోడు ఈ రోజున అవి పీపీపీ విధానంలో ఎందుకు తీసుకున్నారంటే ఆ నిధులను నువ్వు దారి మళ్ళీ ఇచ్చేసావు, వేరే ఇట్లకి వాడేసావు, దానికి లెక్కలేదు ఏమీ లేదు. అందుకని మళ్ళీ ఆ మెడికల్ కాలేజీలు పూర్తి అవ్వాలంటే పీపీ విధానం తీసుకొని పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతోనే పీపీ విధానంలో వెళ్తుందండి కూటమి ప్రభుత్వం. అది మంచిదే ప్రజలకి. ఆరోగ్యశ్రీ కూడా బస్ట్ పట్టించని చెప్తున్నారు. ఈసారి ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్కి మీరు వచ్చారు, సీఎం రిలీఫ్ ఫండ్ అనే చెక్కులు ఇచ్చాం. ఇతను ఉన్నంత కాలంలో ఏ రోజైనా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చాడండి? 5 సంవత్సరాల కాలంలో ఒక్క చెక్ ఇచ్చాడేమో ఆంధ్ర మొత్తం మీద చూపించండి. ఈ రోజు వచ్చాక మా తూర్పు నియోజకవర్గంలో దగ్గర 3 నుంచి 4 వేల మందికి చెక్కులు ఇచ్చిన ఇది ఉంది. ఇతని కాలంలో ఎవ్వరికి ₹1 ఇవ్వాల. కనీసం హాస్పిటల్కి బిల్లులు ఇవ్వలేదు సార్. ఏ హాస్పిటల్కి వెళ్ళినా తెల్ల రేషన్ కార్డు పట్టుకొని మాకు బిల్లులు రాలేదు, మేము వైద్యం చేయలేమని చేతులు ఎత్తేసారు. అదేవిధంగా చెప్పండి, నేను వస్తే రప్ప చేస్తాను, నా మీద ఎవరైతే నెగిటివ్ మాట్లాడితే వాళ్ళందరినీ చంపేస్తాను బెదిరించే ధోరణిని ఎలా చూస్తారు? అలా చేసే అవకాశం ఎంత మాత్రం ఉందంటారు సార్? అతను పులివెందుల మార్కు రాజకీయం నడుపుతాడు కాబట్టి రఫ చేస్తాడు కాబట్టి ఆ రోజున పరిటాల రవి హత్య కేసులో నిందితుల దగ్గర నుంచి తీసుకుంటే నిన్న కాక మొన్న జరిగిన వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షులు అందరూ ఏ రకంగా చనిపోయారనేది తెలుసు. కాకపోతే అదే పులివెందుల మార్కు రాజకీయం రాష్ట్రం మొత్తం చేయాలనుకుంటాడు. కానీ చంద్రబాబు నాయుడు దగ్గర ఇన్ని ఆటలు ఏం సాగవండి. లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా ఉంటాడు ఆయన. అందుకని మీ ఆటలు ఏం సాగో, రఫ ఇక్కడ ఏం జరగదు. నువ్వు రఫ చేస్తే తెలుగుదేశం కార్యకర్తలు ఏం కూర్చోలే. కాకపోతే వీళ్ళు ఏంటంటే పద్ధతి కాదు, మన ఆ దిశలో వెళ్ళకూడదు, మంచితనంగా వెళ్ళాలని చెబుతున్నారు కాబట్టి ఆగుతున్నారంటే. ఏం చేయలేరు అంటున్నారు. ఎందుకు చేయలేరు సార్? కానీ శాంతి భద్రతలు ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్లో ఉంచాలి కాబట్టి చూస్తున్నారండి. అది అలా చెప్పండి. ఏదైతే పరకామణి కేసులో మనం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, 2 రోజుల క్రితం మాట్లాడాడు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఒక పెద్ద దొంగకి చిన్న దొంగతనం అనే ఒక అవగాహనతో మాట్లాడుతున్నాడు అన్నమాట. అక్కడ జరిగింది అమౌంటో లేదంటే ఏదైనా వస్తువు, అదిగా సబ్జెక్టు ఎక్కడ జరిగింది అనేది అక్కడ మనకి విషయం తెలియజేయాలి. ఎందుకంటే ఇప్పుడు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో చిన్న గుండు సూది పోయినా కూడా భక్తుల మనోభావాలను కించపరిచే ఉద్దేశంగా తీసుకుంటాం. అలానే జగన్మోహన్ రెడ్డి ఒక దొంగని వెనకేసుకొచ్చాడంటే ఆయన ఎంత దొంగ అయితే ఇది చిన్న విషయం అంటాడు. ఆయన పెద్ద గజ దొంగ. ఈ రాష్ట్రాన్ని దోచేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసి దొంగల్ని అంతకుల్ని వెనకేసుకురావడం ఆయనకు ఒక పరిపాటు అయిపోయింది. అలాంటి వ్యక్తిని అసలు ఏం చేయాలనేది కూడా ఈ ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగం అంటూ లేకుండా పోయింది. రాజ్యాంగం అంటున్నారు కాబట్టి ఆయన రాజ్యాంగ పదవిలో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రమాణం చేస్తాడు, అందరినీ సమానంగా చూస్తాడు, అన్ని కులాలను సమానంగా చూస్తానని చెప్తాడు. కానీ ఇక్కడ ఆయన వైలేషన్ చేసే విధంగా ఉంది కదా ఆయన వ్యాఖ్యలు. అదే అన్ని కులాలని అన్ని మతాలని కాదు ఆయన చేసేది. దొంగతనాలు చేసేవాళ్ళని, హత్యలు చేసేవాళ్ళని, దోపిడీలు చేసేవాళ్ళని, మానభంగాలు చేసేవాళ్ళని వాళ్ళని వెనకేసుకొస్తాడు. హత్య చేసి ఏం చేస్తాడు? గుండుపోటు అని చెప్తాడు. దొంగతనం చేసి ఏం చెప్తున్నాడు? చిన్న దొంగతనమే కదా అంటాడు. రేపొద్దున ఆడవాళ్ళని ర్యాగింగ్ చేసిన కూడా అదే చెప్తాడు. అదే కదా మనం చూసాం గత 5 ఏళ్ళలో గంజాయి కేసులు, గంజాయి తాగేసి అమ్మాయిలు మానభంగం చేయడం, మళ్ళీ మటర్లు చేయడం. ఆయనకి పెద్ద విషయాలు కాదు ఆయన చేసిన దాంతో పోల్చుకుంటే. వాళ్ళ ఇంట్లోనే హత్యలు జరిగినాయి. దానికి ఇంతవరకు ఏది కూడా సమాధానం లేదు. ఇంతవరకు ఆయన అన్ని వేళ్ళు ఆయన ఇంటి వైపు చూపెడుతున్నాయి, దానికి సమాధానం లేదు. వాళ్ళ చెల్లి ఎందుకు బయటికి వెళ్ళిపోయిందో దానికి సమాధానం లేదు. ఇలాంటి వ్యక్తి అసలు సమాజంలో ఉండకూడదు అనేది నా ఉద్దేశం. అంటే మరి ఆయన ఏమన్నా నేనే వస్తాను అధికారంలోకి, నాదే రాజ్యం అని చెప్పి అంటున్నాడు కదా. అప్పుడు కూడా చెప్పాడు 175 to 175 అని. ఏమైంది? 11 ఏళ్ళకి 11 సీట్లకి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు అదే మేకపోతు గాంభీరం మాట్లాడుతూ ఉంటాడు. రేపు 11 కాదు, 1 సీటుతో ఇంట్లో కూర్చోబెడతారు.
9 అనేది ఆయన లక్కీ నెంబర్ అంటున్నాడుగా, నా లక్కీ నెంబర్ నాదే కాబట్టి నేనే వస్తానని చెప్తున్నాడుగా. లక్కీ నెంబర్లు లక్కీ డేలు ఏమి ఉండవండి. ప్రజలకి ఏదైతే సంక్షేమం అభివృద్ధి నిజంగా నిస్వార్థంగా చేస్తారో ఆ నాయకుడిని కావాలని కోరుకుంటాడు. నాది సింగిల్ లైన్ 175 వస్తాయి, 2029లో నేను మళ్ళీ వస్తాను, ఇవన్నీ మీరు కాదు నిర్ణయించేది, ప్రజలు నిర్ణయిస్తారు. దీనికి మీరు ఊహించేసుకొని పాఠకాల కన్నం అనేది అది అసాధ్యమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా లక్ష్మీపార్వతి గారు మాట్లాడుతున్నారు, లోకేష్ గారు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించాడని చెప్పి అంటుంది. దాన్ని నిజమేనంటారా? విద్యా వ్యవస్థని భ్రష్టు పెట్టించాడు అంటున్నారు. ఏ రోజైనా స్కూల్కి వెళ్ళి విజిట్ చేశాడా జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ళలో? ఎప్పుడైనా స్కూల్తో మాట్లాడా? వాళ్ళ స్కిల్స్ గురించి ఏమైనా తెలుసుకున్నాడా? అసలు లోపలికి వెళ్ళి బెంచ్ పక్కన కూర్చొని ఒక స్టూడెంట్ లాగా ఎప్పుడైనా కూడా కూర్చొని అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నాడా? నిజంగా అసలు విద్యా వ్యవస్థ అంటే ఏంటి? నాణ్యమైన విద్య, అంతేగాని బ్యాగుల మీద నా ఫోటోలు, పుస్తకాల మీద నా ఫోటోలు, పలకల మీద నా ఫోటోలు, బెల్ట్ మీద నా ఫోటోలు వేసుకునే నాయకుడు కాదు. వాళ్ళ స్కిల్స్ని బయటికి తీసుకురావాలా, వాళ్ళకి ఏ అయితే వస్తువులు కల్పించాలో, ఎలా ముందుకు వెళ్తారో వాళ్ళకి ఏమి కల్పించాలని నిజంగా తెలుసుకునే నాయకుడు. మరి ఇక్కడ మొన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏదైతే వెళ్ళి స్కూల్లో విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడారో దాన్ని కూడా యాక్షన్ కట్ అనే విధానంగా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. నిజంగానే యాక్షన్ కట్ అంటారు అక్కడ జరిగేది అంతా? యాక్షన్ కట్ అనేది ఫోటోలకు దిగేది ఈయన. ఏది కొబ్బరికాయ కొట్టడానికి కూడా రాయిని పైకి తీసుకెళ్తే అప్పుడు కొడతాడు యాక్షన్ కట్. నిజంగా నాకు ఆ రోజు ఆ సన్నివేశం చూసి సినిమా ఫీల్డ్ గుర్తొచ్చింది. ఎవరు యాక్షన్ కట్టో, నిజంగా ఎవరు ప్రజాసేవకుడో ప్రజలకు తెలుసు. ఈయన అడిగే పిచ్చి ప్రశ్నలకి మనం సమాధానం చెప్పాల్సిన విషయం అర్థమైతే అవసరం లేదు. అదేవిధంగా ఏదైతే ఈయన ప్రోగ్రాంకి వెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వేరే ప్రోగ్రాంకి వెళ్తున్నారు, అక్కడ ఖర్చు పెట్టేది కూడా విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. లగ్జరీకి అలవాటు పడ్డారు, లగ్జరీగా తిరుగుతూ ఉన్నారు, రోడ్ల మీద తిరగట్లేదు, ప్రజల్లోకి రావట్లేదు అని చెప్పి అంటున్నారు. దాన్ని ఎలా చూస్తారు? ఈయన హయాంలో స్పెషల్ ఫ్లైట్ల ఖర్చు ఎంత, ఈయన తిన్న ఎగ్ పఫ్ల ఖర్చు ఎంత, ఈయన తిన్న స్నాక్స్ ఖర్చు ఎంత, ఈయన ఖర్చు పెట్టిన టూర్ ప్లాన్ల ఖర్చు ఎంతో ఒకసారి డిబేట్కి రమ్మానండి. చంద్రబాబు గారు, లోకేష్ గారు ఆయన ఖర్చు పెట్టింది ఎంతో డిబేట్కి రమ్మానండి. చర్చిల్లో విషయాలు తెలుస్తాయి. అంతేగాని ఏదో బురద జల్లేసో మీరు దులుపుకోండి అంటే కరెక్ట్ కాదు. అది ఏదైనా పేపర్ వైజ్గా తీసుకురండి, మేము నిరూపిస్తాం. అంటే ఛాలెంజ్ విసురుతున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ కోకి. ఎస్, ప్రజాస్వామ్యాన్ని లూటు చేసిన ఏకైక వ్యక్తి భారత రాజ్యాంగంలో, భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఎప్పుడు కూడా మొన్న భువనేశ్వరమ్మతో పర్సనల్గా ప్రోగ్రాం ఉంటే చంద్రబాబు గారు వెళ్తే ఆయన సొంత ఖర్చులతో వెళ్ళాడు. గవర్నమెంట్ ప్రోగ్రాం ఉండి కూడా అది నిస్వార్థమైన నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. అంతేగా నీలాగా ప్యాలెస్లు కట్టుకొని ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించేసి బెంగళూరులో ప్యాలెస్, రుషికొండలో ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, ఎవరు డబ్బు అండి? ఎన్ని లక్షల కోట్లు దోచేసాడండి నువ్వు? ఇవన్నీ ఏంటంటే ఏదో నోటుకు వచ్చింది వాగేయడం, వాళ్ళే నిరూపించుకుంటారని చెప్పి ఏదో చేయాలి, ప్రెస్ ముందుకు రావాలి, ఏదో మాట్లాడాలి. అంతేగాని దాంట్లో ఒక అర్థం ఉండదు, ఓ పరమార్థం ఉండదు. అదేవిధంగా 2 లక్షల కోట్లు తెచ్చి సంక్షేమ పథకాలు ఏమిట్లే నేను వస్తే ఇస్తా అని చెప్పి అంటున్నాడుగా. ఈయన రావాలి కదండి అవన్నీ పగటకాల్లో. మేము నిజంగా సంక్షేమంలో ఎంత ఖర్చు పెట్టాం మొత్తం మా దగ్గర లిస్ట్ ఉంటుంది. మీకు శ్వేతపత్రం అనేది ఒకటి రిలీజ్ చేసి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమే. మీరు దేని మీదైనా చెప్పండి, శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. మీరు గత 5 ఏళ్ళు దేని మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారా? ఎవరైనా కనీసం మిమ్మల్ని క్వశ్చన్ వేశారా? ఆ క్వశ్చన్ వేసి ఎవరైనా బతకనిచ్చారా? ఏంటండి మీరు చెప్పే మాటలు? అదేవిధంగా మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేయకుండా ఉంటాను 1 కోటి సంతకాలు సేకరణ చేస్తున్నాం అన్నాడు. ఆ 1 కోటి సంతకాలు దాటిపోయింది, ఇంక ఎక్కువైందని చెప్పి సజ్జల రామకృష్ణ అంటారు. నిజంగానే 1 కోటి సంతకాల సేకరణ రాష్ట్రంలో జరిగిందంటారు? అసలు ప్రజల్లోకి వెళ్ళారంటారా? జగన్మోహన్ రెడ్డిని ఉరేయాలని చెప్పి నేను 100 కోట్ల సంతకాలు తీసుకుంటా. ఉరేస్తారా? ఏముందండి సంతకాలు? చదువు లేని ఏరియాలో పెట్టి రారా సంతకం పెట్టరని చెప్పి సంతకం పెట్టించుకుంటున్నారు. 100 మంది పెట్టవచ్చు, నేను పెట్టవచ్చు. నేను కూడా ఒక 2 కోట్లు 3 కోట్ల సంతకాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి నేను సంతకాలు సేకరణ చేస్తా. ఉండకుండా చేస్తారా? అంటే నిజంగా నా పని చేస్తారా మీరు గట్టిగా? మా ప్రభుత్వం, మా పార్టీ పిలుపునిస్తే చేస్తా. నేను మా పార్టీ ఏదైతే ఆదేశిస్తుందో దానికి నేను నిస్వార్థంగా చేస్తా. నేను నిజంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదని నా ఉద్దేశం. అంటే ఇక్కడ ఆయన రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడ్డాడు కాబట్టి దాని మీద ఏమన్నా మీరు ఏమైనా కోర్టుకు వెళ్ళేది ఉంటుందా, లేకపోతే గవర్నర్ కలిసే అవకాశం ఉంటుంది అంటారా? అది మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి. నేను ఒక ఏరియా నాయకుడినే కానీ రాష్ట్ర నాయకుడిని కాదు. మా పార్టీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ముందుకు వెళ్తాం, కానీ మా సొంతంగా అయితే మేమైతే వెళ్ళాం. మీ పేరు?
నా పేరు సుబ్బారావు, ఎర్రంచెట్టు ఇంటి పేరు. ఏం చేస్తూ ఉంటారు మీరు? అది ఫాస్ట్ ఫుడ్ సెంటర్. నేను పవన్ కళ్యాణ్ అధినేతని. జనసేన పవన్ కళ్యాణ్ అభిమాని అంటున్నారు, ఒక్క నిమిషం ఆగండి. పవన్ కళ్యాణ్ అభిమానిని. ఆయనకి గుండుకాయ ఎవరంటే చంద్రబాబు నాయుడు అన్న. ఆయనకి కుడుపుసం. ఈ రాష్ట్రాన్ని దోసిపోయేవాడు జగనన్న. ఈ పాటికి ఈ రాష్ట్రం ఉండేది కదా మనది. దానికి సపోర్ట్ చేసింది మా పవన్ అన్న. రాష్ట్రాన్ని నిలబెట్టింది మా చంద్రన్న. కానీ మరి జగన్మోహన్ రెడ్డి ఈ గవర్నమెంటే దోచుకుంటుందని చెబుతున్నాడుగా. ఈ గవర్నమెంట్ ఏం దోచుకుంది? ఏమీ దోచుకోలే. పవన్ అన్న వచ్చి ప్రతి ఒక్కరికి పేదరికలకి ఎవరికైనా సరే ఏదైనా చేస్తున్నారు. ఈ ప్రభుత్వం చాలా బాగుంది. మాకు పెద్ద తలకాయింది చంద్రబాబు నాయుడు అన్న. పెద్ద తలకాయ. ఈ రాష్ట్రానికి కావాల్సిన ఆయన ఎక్కడెక్కడ నిధులు తీసుకురావాలని తెలుసు. ఈయన అమ్ముకుంటూ తెలుసు. రాష్ట్రాన్ని అమ్ముకుంటూ తెలుసు. మరి వీళ్ళు అమ్ముకుంటున్నారు, దొంగ మందు తయారు చేస్తున్నారు. చూపిస్తుండే సాక్ష్యాలు చూపిస్తుండే. లెక్కల మాఫీలో కానీ ఎవడ కూడా అంత బాబాయిని చంపేసిన అచ్చు కేసులు వచ్చే బయట తీసుకురావాలి. మేము ఎందుకంటే సానుభూతిగా వదిలేసాం అంతే. అంటే ఈ గవర్నమెంటే దొంగలెక్కర తయారు చేస్తుందంటగా. ఈ గవర్నమెంట్ దొంగలెక్కర తయారు చేస్తుందని చెప్పి చూపిస్తుండే. సాక్ష్యాలు రుజువులు కావాలి, చూపిస్తుండే. చంద్రన్న అనేది ఏకధీటిగా ఇప్పటికి 8 సంవత్సరాల ప్రభుత్వం. ఒకసారి మీకు తెలుసు కదా. అరే అశ్విని నాయకుడిని ఎందుకు దూరం చేసుకోం? ప్రజలు నమ్ముకున్నారు కాబట్టి దానికి సపోర్ట్ ఆయన ఉన్నాడు. దొంగ చేసి ఆయన్ని జైల్లో పెడతాంటే కూడా మా పవన్ అన్న నిలబెట్టాడు, లాక్కొచ్చాడు. కూటమి ప్రభుత్వం మాకు అండగా ఉంది. కానీ ఆయన అంటున్నాడుగా, నేను దొంగతనం తిరుపతిలో జరిగిన దొంగతనం చిన్న దొంగతనం దాని ఏముంది అంటున్నాడుగా. దాని ఏముందంటే తవ్వుకుంటూ వస్తే చాలా ఉంటాయి. తవ్వుకుంటా రమ్మనండి. లెక్కర మాపేలకు మొత్తం అన్ని తోకురమ్మనండి. ఆడు చెల్లెల్ని దూరం చేస్తున్నాడు, అమ్మని దూరం చేసుకున్నాడు. కొత్త కూడా ఆడ ప్రభుత్వం ఏముంది? ఓకే, నా ప్రభుత్వంలోనే కూటమి ప్రభుత్వం ఇది పక్క. ఆయన ప్రభుత్వంలోనే పేద ప్రజలందరూ బాగుపడ్డారంట. ఈ గవర్నమెంట్లో ఏం బాధపడుతున్నారంట. చాలా మందికి అన్నాయన్ని కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు. ఒకటి కట్టుబట్టలు చేశాడు. ఈ పాటికి మన ప్రభుత్వం ఉండేది కాదు. ఎప్పుడు అమ్మేసేవాడు. అసలు ఈ రాష్ట్రం ఉండేది కాదు. ఈ జగన్ ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రం ఉండేది కాదు. మరి 2029 నేనే వస్తా అంటున్నాడుగా. వస్తాయి, రమ్మని దమ్ము. ఇప్పుడు మనుషుల్లో ఉండాలి కదా. ఓటేసేవాడు గుర్తింపు. ఎవడేం చేశాడు, నువ్వేం చేశావు, నేనేం చేశాను అని తెలియాలి కదా. అప్పుడు జనాలే గుర్తింపు చేసుకుంటారో అప్పుడు నువ్వే వస్తావు, నేను వస్తాను అంతే. నేనే వస్తాను. 9 నెంబర్ లక్కీ నెంబర్ కూడా 150 సీట్లు నాయే అన్నాడు. ఒక సీటు వాటికి ఎలా అసెంబ్లీలో అడుగుపోయి గేట్ కదా. అసెంబ్లీ గేట్ తొక్కరా అన్నాడు. అసెంబ్లీ గేట్ తల్లుకోలేడు మా పవన్ అన్న. అది పవరిజం. అంటే అసెంబ్లీ గేట్ వెళ్ళాడు అంట. రోజా అందుక నోటుకు వచ్చేటి మాటలు మాడదు కదా రోజా. అసెంబ్లీ గేట్ కూడా తొక్కలో ఉంది. అసెంబ్లీ గేట్ తల్లుకుని అసెంబ్లీలో కూర్చుని డిప్యూటీ సీఎంగా ఉన్నాడు మా పవన్ అన్న వాళ్ళ. అది మరి ఇప్పుడు ఎందుకు పెద్దలకే చంద్రన్న ఉన్నాడు. మరి గతంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది రోజు. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంట? ఏం మూసు కూర్చుంది? లేదు, ఇక అవకాశాలు లేవు. అయిపోయింది సినిమా, అయిపోయింది. ఏమి లేదు ఇక సినిమా లేదు ఇక. మరి ఇప్పుడు మీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో సినిమాల్లోకి వెళ్ళి నటించకూడదని కేసులు వేస్తున్నారు వాళ్ళు. ఎందుకు రాస్తున్నారు? సినిమాల్లోకి వెళ్ళి మా పవన్ అన్న అవి కూడా ఆయన రెవల్యూషన్ ఆయన తీసుకుంటా. పేదలకే 500 ఇది పెడతాయి, సబ్సిడీ పెడతాయి. పదకొండుగా పేదలకే కాళ్ళు ఇచ్చాడు కానీ చెల్లి ఇరికినాడు కానీ కుటుంబాలను మొత్తం అన్నీ చూసుకుంటూ వస్తున్నాడు. ఆయన ఎప్పటికి నేను కలవలేదు. కానీ ఆయన శాలరీ కూడా తీసుకుంటా. డిప్యూటీ సీఎం శాలరీ కూడా తీసుకున్నా అని చెప్పి నేను వార్తలో చూస్తున్నా. ఆయన కూడా ప్రజలకే ఖర్చు పెడుతున్నాడు. అట్టా ప్రజలకు ఖర్చు పెట్టిన నాయకుడు ఎవడో ఒకసారి రమ్మండి, ముందు వచ్చి చూపిస్తామండి. రాష్ట్రాన్ని అమ్ముకునే నా కొడుకు ఈడ నా పవన్ అన్న. కళ్యాణ్ కూడా అబద్ధాలు ఆడుతున్నాడు. ఆయన మాట మీద నిలబడుతున్నాడు. ఆయన అబద్ధం ఆడాడంటే నా పేరు ఇక్కడే కోసుకుంటా. ఆయన అబద్ధం ఆడటం, ఆయన అబద్ధం ఆడే వంశం కాదైంది. అసలు జనాల కోసం వచ్చాడు, ప్రజల కోసం వచ్చాడు. ప్రజల నాయకుడు. జన సమస్యలు తీర్చుకోవడానికి ఊరు తిరిగాడు. ఆయన ప్రజానాయకుడు. మరి జనాల్లోకి వెళ్తున్నాడు కానీ వాళ్ళకి ఏం చేయట్లేదు. ఏం చేయలేదు చూపించండి. ప్రతి ఒక్క న్యాయం ఎక్కడ ఏం జరిగింది అనేది ఆయన తిరుగుతూనే ఉన్నాడు. అంటే కూటమి ప్రభుత్వంలో ఉండి కూడా ఇప్పుడు ఆయన కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు. ఇప్పుడు సీఎంగా ఈయన దగ్గర ఉన్నాడు. ఆయనకి ఏం చేయాలి ఏంటనేది ఇటు ప్రభుత్వాన్ని చూసుకుంటున్నాడు. అటు సినిమా షూటింగ్లో అది ఆ వచ్చే రూపాయి కూడా ప్రజలకే ఖర్చు పెడుతున్నాడు. ఆయన మాట్లాడటానికి మాత్రం ఎవడో సరిపోడో మళ్ళీ ఒక భూమి మీద కూడా పుట్టడం. అంటే విలాసాలు తిరుగుతున్నాడు కదా, డబ్బులు ఖర్చు పెట్టి గవర్నమెంట్ డబ్బులతో. గవర్నమెంట్ డబ్బులు అనేది నిరూపిస్తారా? నిరూపించండి. గవర్నమెంట్ డబ్బులు తీసుకుని విలాసాలు తిరుగుతున్నాడని చెప్పి పవన్ కళ్యాణ్ మా అన్న
విలాసాలుగా ఖర్చు పెడతాం అనేది రుజువు చూపించండి. 4 మచ్చల జగన్మోహన్ రెడ్డి మాటలు, ఆయన మాటలు మీరు నమ్మకండి. మా పవనన్న విలాసాలుగా తిరుగుతున్నాడనే ఒక మాటని చూపించండి, రుజువు చూపించండి. పేక్ కోసుకుంటాం అప్పుడే. ప్రజల మనిషి ఆయన, ప్రజానాయకుడు, పెద్ద వయసు వచ్చిన ఆయన ఒక చంద్రబాబు నాయుడు గారు. ఆయన పెద్ద వయసు ఆయన, ప్రభుత్వాన్ని ఏలాలన్నా కొంచెం అనుభవం ఉన్న నాయకుడు ఆయన. ఆయన ఎన్నుకున్నాము మేము. ఇటు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ మాకు. మరి ఈ గవర్నమెంట్ ఈ 18 ఏళ్ళ పరిపాలనలో నువ్వు ఎంత 10కి ఎన్ని మార్కులు ఇస్తావు? ఏది ఈ గవర్నమెంట్ 100% ఇస్తాం. 100% ఇస్తాం మేము. ఏ రకంగా సరే 100% ఇస్తాం మేము. అసలు ఈ ప్రభుత్వం ఇది లేదు. ఇదిగో పదవి కోసం చూడాల మా అన్న పవన్ అన్న, పదవి కోసం చూడాల. ఒక ఓన్లీ డిప్యూటీ సీఎం కోసం చూసా, అది కూడా ఆయనకి అవసరంలా. ప్రజల కోసం, ప్రజల్లో పోరాడే మనిషి అయినా, ఒక విప్లవకారుడు అయినా. అదొకటే నేను చెప్పేది. నా పవనానికి నమస్కారం.